మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్పై ప్రజలు ఆలోచిస్తున్నారని సింగనమల నియోజకవర్గం పరిశీలకుడు ఎల్ఎం మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోపు 3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని ఆరోపించారు. అలాంటిది 2 లక్షల కోట్ల రూపాయల రాజధాని నిర్మిస్తానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ ద్వారా తక్షణమే రాజధాని ఏర్పాటవుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాల రాజధానితో పోటీపడే విధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. మావిగన్ ప్రతిపాదన ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఏబిఎన్ రాధాకృష్ణ ఎపిసోడ్ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు సమావేశం కార్యక్రమం ఏమంటే, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరు చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వానికి గుండెల్లో రైలు పరిగెత్తినట్టుంది. వాళ్ళేదో కేవలం 33 గ్రామాలకు సంబంధించి రాజధాని పెట్టుకొని దాంట్లో ఇప్పటికే దాదాపు 50,000 ఎకరాలు సేకరించి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేయాలనే ఆలోచనలో భాగంగా ప్లాన్ వేసుకున్న తర్వాత మళ్ళీ టైం పెంచుకొని ఇది 50,000 ఎకరాలు అయితే కేవలం ఒక మున్సిపాలిటీకి మాత్రమే పరిమితం అవుతుంది. మరొక 50,000 సేకరించాలనే ఉద్దేశంలో భాగంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా మారే పరిస్థితిలో లేరు, ఈ రాష్ట్రాన్ని పూర్తి అప్పుల పాలు చేస్తారన్న ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సరేనయ్యా, రాష్ట్రం అయితే 3 రాజధానులు కావాలన్న కోరిక ఉండేది. 3 రాజధానుల కారణం ఏమంటే, మీకు 14 నుండి 19 వరకు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు 14 నుండి 19 వరకు కేంద్రంలో మీరు, రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఆ 5 సంవత్సరాలు ఇప్పుడు కలిపిన 2 సంవత్సరాలు కలిపితే 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినారు రాజధానికి. అంటే దాదాపు 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఖర్చు అవుతుంది. మీరు రాజధాని కట్టాలంటే ఇంకా మీతో అయ్యే పరిస్థితి లేదు కాబట్టి కష్టమవుతుంది. మనం ఇప్పటికే విభజన రాష్ట్రంలో అప్పుల్లో ఉన్నాం. అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరింత అప్పుల్లో చేస్తే భవిష్యత్తు తరాలకు కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టి మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలిపేసి ఈ ప్రాంతాల్లో దాదాపు 40 లక్షల మంది జనాభా ఉన్నారు. 110 కిలోమీటర్లు హైవే పక్కలో వస్తుంది. దాదాపు 4 హైవేలు పక్కలో ఉన్నాయి. ఇలాంటివి NH హైవేలు 4 ఉన్నాయి. ఈ అన్నీ కలిపితే పక్కనే మనకు సీపోర్ట్కి సంబంధించి కానీ, రైల్వే స్టేషన్కి సంబంధించి కానీ, లేక నాగార్జున యూనివర్సిటీ కానీ, అటు సైడ్ గన్నవరంలో ఎయిర్పోర్ట్ కానీ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కలిపి బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయండి అన్న తర్వాత రాష్ట్రంలో విపరీతమైనటువంటి చర్చ జరిగేటప్పుడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ మంచిది కదా, ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతే బాగుంటుంది కదా అనే ఆలోచన జనంలో వచ్చిన తర్వాత ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి అనేది ఎంత బంగారు తెచ్చిపెట్టినా కూడా దాన్ని ఏదో వేరే రకంగా భావించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచి సలహా ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేడు. కాబట్టి ఆ రాష్ట్రం కేవలం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లాగా, చంద్రబాబు నాయుడు గారి ఆస్తిలాగా, చంద్రబాబు నాయుడు గారి ఊర్లో ఏదో ఆయన చేసుకునే కార్యక్రమం లాగా చేస్తున్నాడు. ఆయన కొడుకు, ఆయన భార్య, ఆయన కోడలు, ఆయన మనవడు వీళ్ళు మాత్రమే రాజధానికి వారసులైనట్టు చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ప్రతిపక్ష నాయకుడితో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అలాంటి వ్యక్తిని మనం రాష్ట్రంలో రాజధాని అనేది శాశ్వతమైనటువంటి రాజధాని కట్టించాల్సిన సందర్భం ఉన్నప్పుడు అక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని 40% ఓటు ఇచ్చినటువంటి నాయకుడిని పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచన లేకుండా నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి ప్రవర్తనతో వెళుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి రాష్ట్రం మొత్తం సపోర్ట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళు జర్లుబారినట్టుంది. ఎందుకంటే కేవలం 8 సంవత్సరాలు 8,000 కోట్లు, 7 సంవత్సరాలు 8,000 కోట్లే ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మరీ ఖర్చు పెట్టాలంటే లక్షల కోట్లు అవసరం ఉంటుంది. ఇప్పటికే దాదాపు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. గతంలో 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పటికీ 10,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత మరి 2 లక్షలు, కేవలం 2 లక్షల కోట్లు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతే ఆ బిల్డింగ్లు కట్టాలంటే మరీ ఎక్కువ అయిపోతుంది. మనకు రాష్ట్రంలో
రాష్ట్రంలో ఇప్పటికే 1100 కోట్ల రూపాయలు పెట్టి తాత్కాలిక రాజధాని కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ రాజధాని అనే దానికి 1400 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ వేసి పెట్టారంటే ఢిల్లీలో పార్లమెంట్ భవన్కే కేవలం 971 కోట్లు, 888 మంది పార్లమెంట్ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులు కూర్చుండే ప్లేసుకు 971 మంది అయితే తెలంగాణలో సెక్రటరియట్ కు 620 కోట్లు పెడితే తమిళనాడుకు కేవలం 500 కోట్లు పెడితే మనకు 1400 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ వేసినారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేయాలనే ఉద్దేశంలో భాగంగా 29 గ్రామాలకు మాత్రమే రాజధాని అనే విధంగా రాష్ట్రం అంతా రాజధాని అనే విధంగా చేయాలనే ఆలోచన ఆయన మర్చిపోయి కేవలం మనమే బాగుండాలి, మన పార్టీలే బాగుండాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గి మావిగన్ అనే కార్యక్రమం పెట్టయ్యా, ఇది బాగా ఉంటుంది, ఇది రాష్ట్రం తొందరగా డెవలప్ అవుతుంది, ఇప్పుడే మనం అప్పుల్లో ఉన్నాం, రాష్ట్రానికి ఆదాయాలు తగ్గిపోయినాయి, ఇది పెడితే పెద్ద సిటీ లాగా ఉంటుంది, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానులకు పోటీ పడే విధంగా ఉంటుంది, దీన్ని చేద్దామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా నానా రకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు కుదరకపోతే ఈయనకు బాజాభద్రంతులు కొట్టేటువంటి రాధాకృష్ణ గారిని తీసుకొచ్చి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కు ఎన్నెముక లేదంట, వాళ్ళ భార్యలను చూపించి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మీ చెల్లెళ్ళు అంటే వాళ్ళకు పెళ్లిళ్ళు చేసేదానికి పెత్తనాలు చేయడానికి ప్రయత్నం చేస్తారట. అంటే ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు గతంలో కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం పెట్టినప్పుడు అప్పుడు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని వాని పేరు ఎన్ని జీవితాంతం వాడే మనకు అవసరమా, వాని పేరు తొలగించండి అని ఎన్టీ రామారావు గారిని కించపరిచినటువంటి నీచమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ పెద్ద మనిషి ఇంత దిగజారిపోయి మాట్లాడితే దీనికి సంబంధించినటువంటి భాజపా పోగొట్టేటువంటి ఈ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని గురించి ఇది తప్పు అని మాట్లాడకుండా ఏం మాట్లాడాడుతున్నావు, ఏం తప్పు మాట్లాడాడు అంటున్నారు. మరి మీకు మాట్లాడినప్పుడైతే మీరు పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ఒకలమైన ఏడుపులు ఏడ్చి మీరు మీ కుటుంబాలు, మీ బ్లడ్లు, మీ రక్తాలు, మేము రకరకాలని చెప్పుకుంటున్నటువంటి మీరు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి భార్యలను మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆ విధమైనటువంటి కోపం రాదా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని మీరు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మీరు రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. ఈ విధమైనటువంటి మీ ప్రవర్తనకు జనం చెక్కుబెట్టే కాలం తొందరలోనే ఉంది. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మావిగన్ కార్యక్రమాన్ని మీరు పెట్టి ఆ పేరు కావాలంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, కానీ రాష్ట్రం డెవలప్ కావాలనే ఉద్దేశంలో భాగంగా ముందు జాగ్రత్తలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే భవిష్యత్తు తరాలు మళ్ళీ పాడైపోతాయి. ఇప్పటికే మనం చాలా అప్పుల్లో ఉన్నాం, భవిష్యత్తులో మనకు ఆదాయాలు వచ్చే పరిస్థితి లేదు. మీరు 2 లక్షల కోట్లు పెట్టి కేవలం లైట్లు, రోడ్లు మీకు నీటికి సంబంధించే సరిపోతుంది, ఆ తర్వాత కట్టించాలంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్తే దాన్ని మీరు పక్కన ఆయన చెప్పిన దాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో మీరు రాజధాని పేరు మీద డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికీ మీరు దాదాపు మనకు సంబంధించినంత వరకు రాష్ట్రంలో అయితే మీరు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ హామీలను నెరవేర్చడానికి మీతో కాలేదు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా మీరు ఈ విధంగా తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. ఈ విధమైనటువంటి ప్రవర్తన మంచిది కాదు. మీరు ఈ విధంగానే పోతే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు అవుతారు. మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పథకం మీ పేరు చెప్పుకోవడానికి రాష్ట్రంలో లేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో వాటి పేర్లను మార్చుకొని మీ పేర్ల కింద పెట్టుకొని వాళ్ళు తెచ్చినటువంటి పథకాలను మేము తెచ్చినామనే విధంగా మీరు ముందుకు పోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఈ రాష్ట్రానికి ఇంతవరకు ఏ ఒక్క మేలు చేసిన సందర్భం లేదు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కసారైనా కనీసం ఒక్కటి కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చిన సందర్భం లేదు. అలాంటి మీరు ఈరోజు రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు మళ్లించినట్టుంది. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని మీరు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు ప్రయత్నం చేయండి తప్ప మీ శ్రేయస్సు, మీ పార్టీ శ్రేయస్సు, మీకు కావాల్సినటువంటి వాళ్ళ శ్రేయస్సును ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడే ఒక ఆమె చెప్తాది ఢిల్లీలో కూర్చొని పిలవందా కమరావతి అంట. ఒక రాష్ట్ర రాజధాని అంటే మీ ఇంటికో, మీ కులానికో, మీ కుటుంబానికో సంబంధించింది కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతమైనటువంటిది రాజధాని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నడుచుకోవాల్సిందా కోరుతున్నాం.